హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద ఎస్ఎస్జీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటి అంటే నా మ్యారీడ్ లైఫ్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ మన హౌస్ క్లీన్గా పెట్టుకోవాలి. ప్లీజ్ హస్బెండ్ ఇంటికి వచ్చేలోపు మనం హౌస్ నీట్గా పెట్టుకుంటే మైండ్ డిస్టర్బెన్సెస్ లేకుండా అక్కడ స్ట్రెస్ అయ్యి అట్లా వస్తారు కదా, అలా వచ్చినప్పుడు కొంచెం చిరాకు లేకుండా, అంటే అక్కడ ఉంటే ఇంకా చిరాకుగా అట్లా ఉంటుంది కదా. సో మనం నీట్గా పెట్టుకుంటే మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాము. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. ద మెయిన్ కీస్ వాళ్ళని మనం హ్యాపీగా చూసుకోవడం, మనమనే కాదు, అదర్ పర్సన్ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ మనం ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ కేస్ అది బాగా రాకపోయినా మన ఎఫర్ట్స్ చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, తింటారు. ఒకరి ప్రొఫెషన్కి ఒకరు వాల్యూ ఇచ్చుకోవాలి. అంటే నువ్వు నాకంటే చిన్నది చేస్తున్నావు అని చెప్పి వైఫ్ని అలా అనకూడదు. అలా చెప్పి హస్బెండ్ని అలా అనకూడదు. మీ ఇద్దరు ఎండ్ ఆఫ్ ద డే హస్బెండ్ అండ్ వైఫ్, అది మాత్రమే చూసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినా మీ ఫ్యామిలీ కోసమే కదా చేస్తున్నారు, మీ ఫ్యామిలీ కోసమే కదా. సో ఒకరి ప్రొఫెషన్కి ఒకరు వాల్యూ ఇచ్చుకొని, నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకరి పేరెంట్స్కి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మీరు సైలెంట్గా ఉండండి. ఒక 5 minutes అక్కడ ఆగిపోతుంది. మీకు కోపం వచ్చినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటే అది అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఆర్ఎల్స్ ఇంకా ప్రొలాంగ్, మీరు కూడా దానికి ఎక్కువ మాట్లాడితే అది ప్రొలాంగ్ అయిపోయి అండ్ మనకి డిస్టర్బెన్సెస్ రావడం తప్పితే ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు అక్కడ. ఎందుకు ఆ డిస్టర్బెన్సెస్ కూడా రాకుండా ఉండాలి అంటే, అలా ఆ 5 minutes కూల్గా సైలెంట్గా ఒకరు తగ్గితే అది అక్కడితో స్టాప్ అయిపోతుంది. అండ్ ఇన్ సమ్ టైమ్స్ మనము ఎంత ఇదిగా చేసినా కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి డిస్టర్బెన్సెస్. ఎవరి మధ్యనైనా వస్తుంటాయి. అంటే లైక్ మన పేరెంట్స్ దగ్గర మనకి వస్తుంటుంది, అలాగే ఫ్రెండ్స్ దగ్గర వస్తుంటుంది, అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర కూడా వస్తుంటుంది. సో అలా వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఈగోకి వెళ్ళకుండా ఒకరు తగ్గిపోయి ఒకరు తగ్గిపోయి అక్కడితో స్టాప్ చేసేసి ఎక్కువసేపు ఉంచుకోకుండా దాన్ని పోయి అప్పుడే మాట్లాడితే అది అక్కడితో ఎండ్ అయిపోతుంది. అలా మనం వెళ్ళి తగ్గి మాట్లాడినప్పుడు నెక్స్ట్ అదర్ పర్సన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి మాట్లాడితే అది అక్కడితో అయిపోతుంది. వాళ్ళు ఇంకా బెట్టి చూపిస్తే అది ఇంకా ఇదైపోతుంది. సో మీరే వెళ్ళి మాట్లాడండి. ఆర్ఎల్స్ పక్కన వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంకా ఆ టాపిక్ తీసుకురానికుండా అక్కడితో ఎండ్ చేసేసి ఆ టాపిక్ డీవియేట్ చేసేసి ఇంకా వేరే నార్మల్గా ఉంటే సరిపోద్ది. అండ్ ఆల్సో మెయిన్ వన్ ఈస్ ఒకరికొకరు అండర్స్టాండింగ్గా అండ్ అన్యోన్యంగా ఒకరి మాటలు ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఒకరి మాటలు ఒకరు వింటూ, ఏది బెస్ట్ వన్ ఆలోచించుకొని చేసుకొని ముందుకెళ్ళిపోతే మీ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. అలా అని ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను ఆల్రెడీ చేస్తున్నాను కాదు, ట్రై చేస్తాను. పాప అన్ని కింద వేస్తూ ఉంటుంది. సో ఇంకా వర్క్ ఉంటుంది, ఈ వర్క్లో పడిపోయి ఒక్కోసారి అట్లే నెగ్లెక్ట్ చేస్తాను. నేను కూడా ఫాలో అవ్వాలి, ఇవన్నీ చెప్పినవి నేను కూడా ఫాలో అయితే నేను కూడా హ్యాపీగా ఉంటాను. మనకు ఉండేదే చిన్న లైఫ్. అంటే ఈ జనరేషన్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అంటే లైఫ్ అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది. సో ఆ ఇదిలో ఉన్నప్పుడు మనం ఎందుకు డిస్టర్బెన్సెస్ తెచ్చుకొని ఎందుకు ఈ రిస్కులు, ఈ గొడవలు ఎందుకు? మనం హ్యాపీగా ఉంటే సరిపోతుంది. ఈ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా అందరం హ్యాపీగా ఉందాం. అందరం మనం హస్బెండ్స్ని, మన ఇంట్లో వాళ్ళని హ్యాపీగా చూసుకుందాం. మనం హ్యాపీగా ఉందాం, వాళ్ళని హ్యాపీగా చూసుకుందాం. అలా ఉండాలంటే మీరు సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి. మీరు బాగుంటేనే
మీరు బాగుంటేనే వాళ్ళని పిల్లల్ని కానీ హస్బెండ్ని కానీ ఇంట్లో వాళ్ళని కానీ చూసుకోగలుగుతారు. మనకున్న ఈ లైఫ్ని మనము మిస్యూజ్ చేసుకోకుండా ఇలాగా కట్ చేసేసుకొని ఇలా మనకుండే కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి మనం దాన్ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోయి హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని అదొద్దు ఇదొద్దు అని చెప్పి గొడవలు పెట్టుకొని దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు. మనం ఫీల్ అవ్వడం, మన మైండ్ పోవడం, ఇది అవ్వడం తప్పితే అంతకుమించి ఎవ్వడు ఏం చేయలేరు. అంతా మనలోనే ఉంటుంది అది. ఇంకా ఉంటాయి. నాకు ఇవే గుర్తున్నాయి మెయిన్ పాయింట్స్. ఇవే షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇంకా ఏమైనా తెలిస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదే నేను ఫస్ట్ టైం కెమెరా ముందు మాట్లాడడం కానీ, కెమెరాని ఫేస్ చేయడం, చూసి మాట్లాడుతున్నట్టు అలాంటి మిస్టేక్స్ ఉంటాయి. నేను తెలుసుకొని అంటే నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా నా మిస్టేక్స్ నేను ఓవర్కమ్ చేసుకొని నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా నేను మంచిగా వీడియోస్ చేసేకి ట్రై చేస్తాను. సో మీన్వైల్ మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సో దట్ నాకు బూస్టప్ వస్తుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ నాకు తెలిసిన వీడియోస్ నేను గో త్రూ అయిన కొన్ని సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకుంటాను. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my YouTube channel, the SSG Family Vlogs.